వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. వేసవి కాలం మొదలవుతుంది అంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది మండే ఎండలు, ఉక్కపోత, చెమటలు. ముఖ్యంగా ఇప్పుడు పరిస్థితి తీవ్రంగా మారిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశంలోని అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుండి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. కొన్ని నగరాలలో అయితే పరిస్థితి ఇంకా భయంకరంగా కూడా మారుతోంది. కాంక్రీట్ భవనాలు, పెరుగుతున్న ట్రాఫిక్, కాలుష్యం, చెట్లు తగ్గిపోవడం, జనసాంద్రత పెరగడం వల్ల నగరాలలో వేడి మరింత ఎక్కువగా అనిపిస్తోంది. పగలు మాత్రమే కాదు, రాత్రి కూడా ఉష్ణోగ్రత తగ్గని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా కుటుంబాలకు ఎయిర్ కండిషనర్ ఇప్పుడు అవసరంగా మారిపోయింది. చిన్న చిన్న ఇళ్ల నుండి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వరకు, ఆఫీసుల నుండి షాప్స్ వరకు ఎక్కడ చూసినా ఏసీల వినియోగం భారీగా పెరిగింది. ఒకప్పుడు వేసవిలో మాత్రమే ఉపయోగించే ఏసీలు ఇప్పుడు చాలా ప్రాంతాలలో రోజుకి 10 నుండి 15 గంటల వరకు పనిచేస్తున్నాయి. కానీ ఈ వినియోగం పెరుగుతున్న కొద్దీ మరో భయం కూడా ప్రజలను వెంటాడుతోంది. అదే ఏసీ పేలిపోవడం, అగ్ని ప్రమాదాలు జరగడం. గత కొన్ని సంవత్సరాలుగా వేసవి కాలంలో ఏసీలు పేలిపోవడం, కంప్రెషర్ నుండి మంటలు రావడం, ఇళ్లలో ఫైర్ యాక్సిడెంట్లు జరగడం వంటి వార్తలు తరచుగా వినిపిస్తున్నాయి. చాలా మందికి ఒకే సందేహం, అసలు ఏసీ ఎందుకు పేరుతుంది? నిజంగానే బయట ఎండ ఎక్కువగా ఉండడం వల్లే ఇలా జరుగుతుందా, లేక ఇంకా ఏమైనా కారణాలున్నాయా? మరి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలా జాగ్రత్త పడాలి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా ఏసీ ఎలా పనిచేస్తుందో కొద్దిగైనా అర్థం చేసుకోవాలి. మన గదిలోని వేడిని బయటికి పంపించి చల్లటి గాలిని లోపలికి పంపించే యంత్రం ఏసీ. ఇందులో ముఖ్యంగా పనిచేసేది కంప్రెసర్, కండెన్సర్, కూలింగ్ కాయిల్స్, రిఫ్రిజిరేటింగ్ గ్యాస్ కూడా. గదిలోని వేడిని ఏసీ బయటికి పంపిస్తుంది. బయట ఉన్న కండెన్సర్ యూనిట్ ఆ వేడిని విడుదల చేస్తుంది. ఇదంతా సరిగ్గా జరగాలంటే బయట గాలి ఉష్ణోగ్రత ఏసీ కండెన్సర్ తట్టుకునే ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉండాలి. నిపుణుల ప్రకారం భారత్లో ఎక్కువగా ఉపయోగించే ఏసీల కండెన్సర్ యూనిట్లు సాధారణంగా 50 డిగ్రీల వరకు పనిచేసేలా రూపొందిస్తారు. కానీ వేసవిలో కొన్ని ప్రాంతాలలో బయట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు దగ్గరగా ఉండడం, పైగా కండెన్సర్ ఉన్న ప్రదేశంలో గాలి సరిగా ఆడకపోవడం వల్ల యూనిట్ మీద తీవ్ర ఒత్తిడి పడుతుంది. అప్పుడు యంత్రం ఎక్కువగా వేడెక్కుతుంది. ఈ వేడి పరిమితిని దాటితే కంప్రెసర్ ఫెయిల్ కావచ్చు. కానీ కొన్ని సందర్భాలలో స్పార్కింగ్ జరిగి మంటలు చెలరేగే ప్రమాదం కూడా ఉంటుంది. కానీ బయట ఎండ ఒక్కటే కారణం కాదు. ఏసీలు పేలిపోవడానికి మరెన్నో కారణాలున్నాయి. మొదటిది గ్యాస్ లీకేజ్. ఏసీలో ఉండే రిఫ్రిజిరేటింగ్ గ్యాస్ సరిగ్గా సర్క్యులేట్ కాకపోతే కూలింగ్ తగ్గిపోతుంది. గ్యాస్ తగ్గినప్పుడు కంప్రెసర్ మరింత ఒత్తిడితో పనిచేస్తుంది. దీనివల్ల యంత్రం వేడెక్కుతుంది. కొన్ని సందర్భాల్లో గ్యాస్ లీక్ అయ్యి ఎలక్ట్రికల్ స్పార్క్ తగిలితే అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. రెండవ కారణం దుమ్ము, మురికి. చాలా మంది ఏసీ ఆన్ చేస్తారు కానీ సంవత్సరాల తరబడి సర్వీస్ చేయించరు. కండెన్సర్ కాయిల్స్, ఫిల్టర్స్, ఫ్యాన్లు దుమ్ముతో నిండిపోతాయి. దీనివల్ల వేడి బయటకు వెళ్లే ప్రక్రియ మందగిస్తుంది. ఫలితంగా కంప్రెసర్ పై మరింత లోడ్ పడుతుంది. ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. మూడవ కారణం వోల్టేజ్ హెచ్చుతగ్గులు. భారతదేశంలో చాలా ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో స్టెబిలిటీ సమస్య ఉంటుంది. వోల్టేజ్ ఒక్కసారిగా పెరగడం, తగ్గడం వల్ల ఏసీ మోటారు, కంప్రెసర్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. తరచూ ఇలా జరిగితే వైర్లు వేడెక్కి స్పార్కింగ్ జరగవచ్చు. ఇక నాలుగవ కారణం తప్పు ఇన్స్టాలేషన్. చాలాసార్లు చౌకగా ఇన్స్టాలేషన్ చేయించుకోవడం కోసం అనుభవం లేని టెక్నీషియన్స్ ని పిలుస్తారు. సరైన వైరింగ్ లేకపోవడం, లోకల్ వైర్లు వాడడం, కరెక్ట్ ఎర్తింగ్ లేకపోవడం, కంప్రెసర్ ని గాలి రాని ప్రదేశంలో అమర్చడం వంటి తప్పులు ప్రమాదాలకు కారణమవుతాయి. ఇక ఐదవ కారణం నిరంతర వినియోగం. కొందరు రాత్రి పగులు తేడా లేకుండా రోజంతా కూడా ఏసీని ఆఫ్ చేయకుండా నడుపుతూ ఉంటారు. మధ్యలో బ్రేక్ ఇవ్వకుండా గంటల తరబడి పని చేయిస్తే యంత్రంపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా బయట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇది మరింత ప్రమాదకరం. మరి ఏసీ పేలిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదటిగా బయట ఉన్న కంప్రెసర్ యూనిట్ కు సరైన గాలి తగిలేలా చూడాలి. దాన్ని మూసివేసిన బాల్కనీ లోపల పెట్టకూడదు. యూనిట్ చుట్టూ గాలి తిరిగేంత ఖాళీ ఉండాలి. కంప్రెసర్ పై నేరుగా మండే ఎండ పడకుండా కొంత నీడ ఉండేలా చూడడం మంచిది. అయితే పూర్తిగా మూసేసి పెట్టకూడదు. వెంటిలేషన్ చాలా ముఖ్యం. ప్రతి సీజన్ మొదలయ్యే ముందు కనీసం ఒక్కసారైనా పూర్తి సర్వీస్ చేయించాలి. ఫిల్టర్ కాయిల్స్, డ్రైన్ పైప్లు, ఫ్యాన్లు, వైరింగ్ అన్నీ చెక్ చేయించాలి. ఎయిర్ ఫిల్టర్స్ ని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. చాలా మంది ఇది చిన్న విషయమే అనుకుంటారు, కానీ ఫిల్టర్ మురికిగా ఉంటే కూలింగ్ తగ్గడమే కాదు,
కంప్రెసర్పై లోడు పెరుగుతుంది. వోల్టేజ్ సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో స్టెబిలైజర్ తప్పనిసరిగా ఉపయోగించాలి. సాధారణ ఏసీ అయినా పవర్ ప్రొటెక్షన్ చాలా అవసరం. వైరింగ్ క్వాలిటీపై రాజీ పడకూడదు. సరైన మందం ఉన్న వైర్లు, ఎర్తింగ్, ఎంసీబీ ప్రొటెక్షన్ తప్పనిసరిగా ఉండాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఏసీ కొనేటప్పుడు చాలా మంది ధర మాత్రమే చూస్తారు, కానీ యంత్రం లోపల ఉపయోగించిన మెటీరియల్ కూడా చాలా ముఖ్యం. నిపుణుల ప్రకారం అల్యూమినియం కండెన్సర్ ఉన్న ఏసీల కంటే కాపర్ కండెన్సర్ ఉన్న ఏసీలు చాలా కాలం నిలబడతాయి. కాపర్ వేడి బదిలీని వేగంగా చేస్తుంది, త్వరగా చల్లబడుతుంది, తుప్పు పట్టే అవకాశం తక్కువగా ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా సులభంగా ఉంటుంది. ధర కొంచెం ఎక్కువైనా భద్రతా, పనితీరు పరంగా కాపర్ ఏసీలు మంచివిగా భావిస్తున్నారు. వేసవిలో ఏసీ అనేది మనకి ఉపశమనం ఇచ్చే యంత్రం, కానీ దాన్ని సరిగ్గా వాడకపోతే అదే ప్రమాదానికి కారణమవుతుంది. ఒక చిన్న సర్వీస్ని వాయిదా వేయడం, ఒక చిన్న గ్యాస్ లీక్ని పట్టించుకోకపోవడం, ఒక చిన్న వైరింగ్ సమస్యను నిర్లక్ష్యం చేయడం, ఇవే పెద్ద పెద్ద అగ్ని ప్రమాదాలకు దారితీస్తాయి. అందుకే ఎండాకాలంలో ఏసీల వాడకం ఎంత అవసరమో దాన్ని సురక్షితంగా వాడడం అంతకంటే ముఖ్యం. సరైన మెయింటెనెన్స్, సరైన ఇన్స్టాలేషన్, క్రమం తప్పని తనిఖీలు ఉంటే ఏసీ చల్లదనం ఇస్తుంది, ప్రమాదాలు తగ్గుతాయి.